తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు చేసిన మోసం బహిర్గతమైందన్నారు వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని మంత్రి చెప్పడం ఈ ప్రాంత ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. చంద్రబాబుపై ఒత్తిడి చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపివేయించానని రేవంత్ రెడ్డి చెప్పారని, గతంలో చంద్రబాబు మరో రకంగా చెప్పారన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం బయటికి రావటం బహిర్గతమైంది. ఈ 2 రోజుల నుంచి ఎంతో ఆందోళన చెందుతున్నారు. బట్ వాళ్ళ మనసులో లోపల దీన్ని క్యాన్సిల్ చేయనటువంటి ఉద్దేశం ఈ రోజు స్వయాన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఆమోద ముద్రేశారు. చంద్రబాబు గారి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయన్నటువంటిది చాలా బాధాకరంతో కూడుకున్నటువంటిది. ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు అన్న వాదన గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు చెప్పడం, రాయలసీమ ప్రాంతాలలో గాని నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఆందోళనతో పాటు కోపం కూడా వస్తూ ఉంది. ఒక ప్రాంతం పైన ద్వేషంతోనో లేకపోతే ఆలోచన లేని విధానమో ఈ నిర్ణయాలు తీసుకుంటూ మోసపూరితమైన కుట్రలు ఏ రకంగా చేస్తున్నారో ఒక్కసారి ప్రజలను ఆలోచన చేయమంటున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్వయాన ఇరిగేషన్ మంత్రి గారు అవసరం లేదు అని చెప్పారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఉన్నటువంటి చనువు వలన గౌరవ చంద్రబాబు గారి మీద ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయించాను అని చెప్పారు. ఈ రోజు దాన్ని ఇరిగేషన్ మంత్రి గారు ఆమోద ముద్ర వేశారు. మరి అదే సమయంలో గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని వేరే రకంగా చెప్పింది. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల నిలిపాము అని చెప్పి ఎందుకు అన్ని నాలుకల ధోరణులు అవలంబించారు? అక్కడి నుంచి నీటిని చాలా మాత్రం తెలుగు రాష్ట్రాలకు రావడానికి ఆ రోజే చంద్రబాబు గారు వైఫల్యం చెందారు. మరి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఈయన మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంటే మరొక పక్కన 70,000 కోట్లు శాంక్షన్ చేయించి ఆల్మట్టి లెవెల్ ని దాదాపుగా అక్కడ స్టోరేజ్ ని 2 చేస్తున్నారు. దీనిపైన నోరు మెదపకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ ప్రాంత ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది అవసరం లేదు, ఆ ప్రాంత పేరు పెట్టి దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.